పట్టుమని 25 లేని కుర్రాడు గుండె జబ్బొచ్చి చనిపోవడం ఏంటండి? నేను అన్ని ఫ్యాక్ట్సే చెప్తాననే విషయం మీకు తెలుసు. తెలిసిన వాళ్ళ కుర్రాడు దూరపు బంధువుల అబ్బాయి. 27 సంవత్సరాలండి. రాత్రికి రాత్రే చనిపోయాడు. హాస్పిటల్కి తీసుకెళ్లే లోపే గుండె ఆగిపోయింది. విషయం ఏంటి అంటే మంచి బాగుంటాడు కుర్రాడు. స్లిమ్గా ఉంటాడు, చక్కగా ఉంటాడు, యోగా అన్నీ కూడా చేస్తూ ఉంటాడు, ఫుడ్ కూడా హెవీగా తీసుకోడండి అని చెప్పారు. ఎందుకు ఆగిపోయింది అని తర్వాత విషయం తెలుసుకుంటే కారణం తెలిసింది కొలెస్ట్రాల్ అండి. కొలెస్ట్రాల్ అంటే చక్కగా స్లిమ్గా సన్నగా ఉన్నట్టే ఉంటున్నారు మనుషులు, కొలెస్ట్రాల్ విపరీతంగా చేరిపోతుంది. ఇక లావుగా ఉన్న వాళ్ళ గురించి ఇక ప్రత్యేకంగా చెప్పొద్దు. బాడీ అంతా కూడా పేరుకుపోయింది. అది మంచి కొవ్వు ఏమాత్రం ఉండే అవకాశం లేదు, చెడ్డ కొవ్వే ఉంటుంది. మంచి కొవ్వు అని ఎందుకన్నానంటే కొలెస్ట్రాల్ అవసరమే, కొంత శాతం మేరకు అవసరమే, చాలా చాలా అవసరం. ఎందుకంటే కణ నిర్మాణం అంతా దాని మీదే ఆధారపడి ఉంటుంది. బాడీ ఫంక్షనింగ్ అంతా కూడా అంటే ఒక రోజు ఒక పూట తినకపోయినా కూడా అది మనల్ని యాక్టివ్గా ఉంచుద్ది కదండి మంచి కొలెస్ట్రాల్. మరి విషయానికి వచ్చేద్దాం. ఎందుకు దీన్ని గుర్తించలేకపోతున్నాం, ఎలా గుర్తించాలి అంటారా? ఎవరికి ఎక్కువ పెరిగిపోతుంది అంటారా? ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎన్ని తింటున్నారో ఒకసారి చూడండి. స్వీట్స్, డ్రింక్స్ ఎలా తింటున్నారో చూడండి. మరి మందు ఏ రేంజ్లో కొడుతున్నారు, సిగరెట్ ఏ రేంజ్లో కొడుతున్నారో కూడా 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఈ అలవాట్లే ప్రధానంగా కొలెస్ట్రాల్ రావడానికి కారణం అవుతున్నాయి. అందరం చెప్పుకుంటున్నాం కానీ వాడుక భాషలో లైవ్ ఎగ్జాంపుల్ ఇస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఆ కుర్రాడికి చేసిన పొరపాటు కూడా చెప్తున్నాను. ఏదో యోగా చేస్తే సరిపోతుంది కదా అని చెప్పి తిండి తగ్గించాడు, కానీ జంక్ ఫుడ్స్ తగ్గించలేదండి. అవన్నీ మామూలే, మటను, జంక్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్ మామూలే. యోగా చేసేవాడు. యోగా అంటే మీకు తెలుసు కదా, పేరుకే యోగా, ఉరికిన ఏదో చేసాం అనిపించుకోవడానికి. దాంతో స్లిమ్గా ఉన్నాడు, కానీ కొలెస్ట్రాల్ పెరిగిపోయింది. గుండెకి రక్తాన్ని తీసుకెళ్లే ధమనులను ఉంటాయండి, అవి పూడుకుపోయినాయి, ఇరుగ్గా అయిపోయినాయి, పూడుకుపోయినాయి. అతనికంటే గుండె జబ్బు వచ్చింది, కానీ ఈ మధ్య కొంతమందికి బ్రెయిన్ స్ట్రోక్ కూడా వస్తుంది. కావాలంటే అబ్జర్వ్ చేయండి. అంటే రక్తం ఎక్కడైతే సరఫరా కాని పరిస్థితి మనం కల్పిస్తున్నామో పూడుకుపోతున్నాయి. సరే, తిండి ఎలాగో దరిద్రంగా ఉంది, పోనీ ఆ తిన్నదాన్ని ఎలా అరిగించాలి అంటే మీకు తెలియదే ఉందో, గంట గట్టిగా వర్కౌట్ పెట్టుకోండి అంటే అది పెట్టుకోవట్లేదు ఎవరు కూడా. కనీసం నడవడానికి కూడా ఇష్టపడలేదు. నడుస్తున్నారు కానీ పేరుకే నడుస్తున్నారు, పెళ్లి నడక నడుస్తున్నారు. గట్టిగా బాడీ అంతా కదలాలి కదండి. మరి ఈ పొరపాట్లు చేయకూడదు. ఏం చేయాలి అంటారా? కడుపు నిండా తినండి అంటాను నేనైతే. ఏవి? చక్కగా తృణధాన్యాలు ఉన్నాయి కదా, తినండి. కాయగూరలు ఉన్నాయి కదా, ఆకుకూరలు ఉన్నాయి కదా, పళ్ళు ఉన్నాయి కదా, ఇంకేం కావాలి? ఇంకేం కావాలి చెప్పండి? ఎవడో ఏదో అన్నాడని వేలం వెరిగిపోయి ఆ ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ఆ మటను ఇలాంటివి తింటేనే తిండా? ఆలోచించండి ఒక్కసారి, 1-2 సార్లు ఆలోచించి. తక్కువ వయసు కదా అని చెప్పి విరవేగొద్దు. ఇంకా వయసు అయిపోయిన వాళ్ళ పరిస్థితి ఇంకా ప్రమాదంలో ఉంటాం, జాగ్రత్త పడాల్సిందే. టేక్ కేర్.